ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 71వ భాగము. సరోజిని కథ. అమ్మాయి సరోజిని, నువ్వు నా మాట వినకుండా వేశ్యావృత్తి నీచమంటున్నావు. సృష్టి ఆది నుంచి వేశ్యల కథలున్నాయి. రంభ, ఊర్వశి, తిలోత్తమ మొదలైన వారు దేవవేశ్యలే. మనము వారి సంతతి వారమే. పౌండరీకమనే క్రతువులో వేశ్యలు ఒక సాధనమే. దేవ సంస్కృతం చదివే అర్హత మానవజాతి స్త్రీలకి మాత్రమే ఉంది కనుక వేశ్యావృత్తిని నిరసించకు. ఇప్పుడు చాలా అందమైన రాజపుత్రుడొకడు 4 పరిచారికలతో వచ్చి నీ రూప గౌరవాలు విని తాంబూలం ఇచ్చి వెళ్ళాడు. అతన్ని చూశాక ఎందుకో కాదనలేకపోయాను. నువ్వు అతన్ని చూశావో మనసుని నిమిషంలో మార్చుకుంటావు. నువ్వు అతనికి తగిన దానివి కాగలవు. నిన్ను చూసి అతను రాజ్యమంతా నీ అధీనం చేయక మానడు. ఇంతవరకు ఇంత సలక్షణమైన విటుడు దొరకక ఊరుకున్నాను. నీ శృంగార విలాసాలు చూపించవలసిన తరుణం రానే వచ్చింది. ఇప్పుడు కాదన్నావో నిన్ను శిక్షించక మానను అంది కాళిందీపురంలోని చంద్రావతి అనే వృద్ధ వేశ్య. ఆ మాటలకు సరోజిని కన్నీరు పెడుతూ, అమ్మా, నువ్వు ఎందరినో మోసం చేసి ఎంతో ధనం సంపాదించావు. 3 తరాల దాకా తరగదది. నువ్వెన్నాళ్ళో బ్రతకవు. వరానికేం సంపాదించుకుంటావు? నేను మోసంతో ధనార్జన ఏమాత్రం చేయలేను. కపట శృంగారంతో విటులను కొల్లగొట్టలేను. నీచ ప్రవర్తనకు నా మనసొప్పదు. నన్నొకడికిచ్చి పెళ్లి చెయ్యి. అతన్నే దైవంగా చూసుకుంటూ పతివ్రతగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాను. ఇష్టమైతే అలా చెయ్యి, లేకపోతే చంపేయి అని జవాబు చెప్పింది. చాలు చాలు, గడుసుదానివే. నేనెంతో కష్టపడి గడించింది నువ్వు ఒక్క మగడితో కూర్చొని తింటావా? నేనే కానీ పెళ్ళాడుంటే నీ గతి ఏమయ్యేదో. పెళ్ళి వల్ల మన కాంతలకి స్వేచ్ఛ పోతుంది. ఎందరికో మనం కోరికలు కలిగిస్తూ ఉండాలి. అంతెందుకు, ఇవాళ వచ్చే రాజపుత్రుడు నీ మనసుకు నచ్చకపోతే నా మాట ఎప్పుడూ వినొద్దు. అతన్ని చూసి వరించకుండా ఉంటే నీకు తప్పకుండా పెళ్లి చేస్తాను అంది తల్లి. సరోజిని ఏమీ అనకుండా ఊరుకున్నందుకే మౌనం అంగీకారంగా భావించి సంతోషించింది. ఆ సాయంత్రం ఎంత వద్దంటున్నా సరోజిని రతీదేవిలా అలంకరించింది. పడక గదిని పట్టుపానుపులతో అందంగా సర్దింది. రాజకుమారుడు రాగానే హారతిచ్చింది. హారతి పళ్ళెంలో అతను విలాసంగా 100 మాడలు రాల్చారు. అందుకు ఆ వేశ్యమాత ఆశ్చర్యపోయి అతనిని తన కూతురున్న గదిలోకి పంపి చప్పుడు కాకుండా తలుపు వేసింది. అతనితో వచ్చిన దూతలు ఆమె ఇంటిని, ఆమె అలంకారాలని మెచ్చుకుంటుంటే తబ్బిబ్బైపోయి గదుల తాళాలు తీసి రహస్య గృహాలతో సహా అన్నీ చూపించి, ఈ పట్టణ రాజకుమారుడు వస్తానన్న నా కూతురు వద్దంది అని తన గొప్పతనం చెప్పుకుంది. నా మెప్పు సంపాదించడానికి అతనెంత ధనం ఇస్తాడో చెప్పండి అని అడిగింది. ఇక నీ ఇల్లు కుబేరుని కోశాగారమే. నీ గురించి ఎంతో విని ఇక్కడికి వచ్చాం. రేపీపాటికి నీకు మా ఔదార్యం తెలుస్తుంది అంటూ దానిని మళ్ళీ మళ్ళీ పొగిడి వాళ్ళు 4 పడుకున్నారు. పడక గదిలోకి ప్రవేశించిన ఆ రాజపుత్రుడు, ఆహా, నా కథ నాకే ఆశ్చర్యమేస్తుంది. ఉత్తమ బ్రాహ్మణ కుమారుడినైన రాజాశ్రయం పొంది కూడా చివరికి దొంగలతో కలిసి విటుడినై దీనింటికి వచ్చాను. విశ్వాసఘాతముఖం కంటే గొప్ప పాపం మరొకటి ఉండదు. ఈ వేశ్యనెలా వంచగలను? ఇదేమో వేశ్యా విలాసాలు చూపకుండా కటిక నేల మీద పడుకొని ఏడుస్తుంది అనుకొని, నీ పేరేమిటి? నువ్వు వేశ్యవి కావా? ఎందుకు ఇంతగా విచారిస్తున్నావు అని ఆమెను అనునయిస్తూ అడిగాడు. ఆమె కళ్ళు తుడుచుకొని లేచి కూర్చొని, అన్నా, నువ్వు నన్ను తోబుట్టుగా మన్నిస్తానంటే నా వృత్తాంతం చెబుతాను అంది. అతను తనకామె మీద సోదర భావమే ఉందన్నాడు. అప్పుడామె, అన్నా, నా తల్లిదండ్రులు కానీ కులం కానీ నాకు తెలియదు. 8 ఏళ్ళు వచ్చినప్పటి నుంచే నా కథ జ్ఞాపకం ఉంది. అంతవరకు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి, ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి తిరిగాను. అది కలలా ఉంటుంది. విశాల అనే పట్టణంలో నేనొక నాయకుడి ఇంటిలో ఆడుకుంటుంటే ఒక ఆడది వచ్చి నన్నెత్తుకొని ముద్దాడి
నిన్ను మేము పెంచుకుంటాం, వస్తావా అని అడిగింది. నేను గిలగిలా కుట్టుకొని విడిపించుకున్నాను. అంతలో నా పెంపుడు తల్లి వచ్చి ఆమెతో మాట్లాడి 100 మాడలకు నన్ను ఆమెకు అమ్మి వేసింది. ఆమె తీసుకొచ్చి ఈ చంద్రవతికి ఇచ్చింది. నన్ను చూసి ఆశ్చర్య ఆనందాలు పడుతూ చంద్రవతి నా ఒళ్ళంతా బంగారం చేసి గురువుల వద్ద సంగీత సాహిత్యాలను, నృత్యం మొదలైన విద్యలు నేర్పించింది. తొందరలోనే నేను పాండిత్యం సంపాదించాను. అంతలో నాకు యవ్వనం ప్రారంభమయ్యింది. వేశ్యగా ఉండమని ఆమె నిర్బంధిస్తుంది. నాకేమో పెళ్ళాడి పతివ్రతగా కీర్తి సంపాదించాలని అభిలాష. ఆ మూర్ఖురాలిని ఒప్పించలేక మీ పాదాల మీద పడి బతిమాలుకోవడమే నయమని భావించాను. మీరు దయతో నా మాట మన్నించారు. మీకు కృతజ్ఞురాలినై ఉంటాను. మీ వృత్తాంతం ఏమిటో సెలవివ్వండి అని ప్రార్థించింది. ఘటదత్తుడు నా పేరు. నేను బ్రాహ్మణుడిని. చిన్నతనంలోనే ప్రధాని పదవిని పొందిన రాజుకి అకారణంగా కోపం కలిగి నిరాకరించడంతో అరణ్యంలోకి వచ్చేశాను. ఒక చెట్టు నీడలో పడుకొని ఉండగా 4 దొంగలు నన్ను చూసి కుట్టుకాడలేనా, లేని వీడిని చంపడం అనవసరం, వీడక్కడకెందుకొచ్చాడో తెలుసుకున్నాక ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అనుకుంటూ నా ముఖం మీద నీళ్లు చల్లారు. నేను వారిని చూసి భయపడి క్లుప్తంగా నా కథ చెప్పి నన్ను చంపేసి పొండి అన్నాను. మా వల్ల బతికావు కనుక మేము నిన్ను రక్షిస్తాం. మేము చెప్పినట్లు వింటే నీకు మా వృత్తిలో భాగం పెడతాం. మాట మీరావో చంపేస్తాం అన్నారు వారు. నా చేత అంగీకారంగా ప్రమాణం చేయించుకున్నారు. వారు పోసిన తేనె తాగి బలం రాగా ఆ చోరుల వెంట తిరగసాగాను. చేసేది లేక వాళ్ళు నేర్పే గోడలు దాటడం, కన్నాలు వేయడం, గెంతడం, కళ్ళల్లో దుమ్ము కొట్టడం, పారిపోవడం మొదలైన చౌర్య విద్యలన్నీ నేర్చుకుంటూ వాళ్లతో దేశాటనం చేయసాగాను. తర్వాత కథ నీకు చెప్పకూడదు, అయినా నువ్వు చాలా మంచిదానివి కనుక చెబుతున్నాను. మేమీ ఊరు వచ్చి 10 రోజులయ్యింది. ఈ ఊళ్ళో గల భాగ్యవంతుల గుట్లు తెలుసుకున్నాం. నీ తల్లి సంపద గురించి విని దానినొక పట్టాలని చాకలివాడి ఇంటికి కన్ని మేసి మంచి దుస్తులు దొంగలించుకు వచ్చాం. నాకు రాజవేషం వేసి వాళ్ళు పరిచారకుల వేషాలు ధరించారు. మేమిచ్చిన తాంబూలానికి మా వేషాలకి పొంగిపోయి నీ తల్లి మా రాక అంగీకరించింది. వాళ్ళు మీ ఇల్లు కొల్లగొట్టదలుచుకున్నారు అని అతనంటుంటే వాళ్ళు వచ్చి తలుపు తీయమన్నారు. ఘటదత్తుడు తలుపు తీశాడు. నువ్వింత ఆలస్యం చేస్తున్నావే? మేము అవతల పనంతా చక్కబెట్టాం. చంద్రవతిని బంధించి బంగారం అవి ఒలిచేసి మూటలు కట్టాం. ఈ గది మిగిలింది. నువ్వేం చేస్తున్నావు? దానితో క్రీడిస్తున్నావా అని గద్దించారు. లేదు లేదు, అది వట్టి ముద్దురాలు. దాని కష్టాలు చెప్పుకుంటుంటే వింటున్నాను అన్నాడు. వాళ్ళు తలుపు చాటున దాగున్న సరోజిని చూసి తల ఊపుతూ నువ్వెంత ద్రోహివిరా, దీనితో కులుకుతూ కూర్చున్నావా? మనం అనుకున్నదేమిటి, నువ్వు చేసిందేమిటి, తర్వాత చూద్దాం, ముందు మూటలు కట్టు అని ఒకడు ఆమెను నోరు నొక్కి భుజం మీద ఎత్తుకొని వేగంగా పారిపోగా మిగిలిన వాళ్ళు మూటలతో పోయారు. తెల్లవారకముందే ఆ నగరానికి దగ్గరలోని అడవిలో వాళ్ళు కలుసుకున్నారు. దొంగల ఆమె సౌందర్యం చూసి తమని పెళ్లి చేసుకొని చేయి పట్టుకు తిరుగుతుంటే ఆమె గొల్లున ఏడుస్తుంది. ఘటదత్తుడు రావడం చూసి అతనితో మొరపెట్టుకుంది. అతను ఆమెను సోదరిగా చూశానని చెప్పినా వినక వేశ్యలకు నా వివరణ వావివరసలేమిటని కొట్టి పారేశారు. అతనికిక నన్నిది శరణు జొచ్చింది కనుక నేనీమెను రక్షించక తీరదు. నన్ను మన్నించి దీనిని కాపాడింది అనక తప్పలేదు. వాళ్ళకా మాటలతో కోపం వచ్చి కాసుకోమన్నారు. మీ మీద కల విశ్వాసం కొద్దీ ఇంత చెప్పాను. మీకు కోపం వచ్చినా వెనుకంజ వేయను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దీనిని మీరు ముట్టుకోలేరు. దూరంగా పొండి అని గద్దించాడు. ఘటదత్తుడు వాళ్ళు అతని మీద కలబడేసరికి ఒకటి చేతిలోని గొడ్డలి లాక్కొని వేటుకొకళ్ళని కడతీర్చాడు. మిగిలిన వాళ్ళు భయపడి పారిపోయారు. ఆమె అతనికి నమస్కరించి మీరు పరశురాముడిలా
క్షాత్ర తేజం కూడా కలిగిన వారు. నేను మళ్ళీ ఆ వేశ్య ఇంటికి వెళ్ళను. మీ చెల్లెలిగా మీతో తీసుకుపోండి అంది ప్రార్థిస్తూ. నిన్ను మొదటే చెల్లెలిగా భావించాను. నీకు తగిన వాడినిచ్చి పెళ్లి చేస్తాను. తర్వాత నీ అదృష్టం అని అతను చెబుతుండగానే పురరక్షకులు వచ్చి చోరీ వస్తువులను చూసి అతనే దొంగ అని పట్టుకోబోయారు. కానీ అతను కత్తి తీసుకుని వాళ్ళందరినీ తరిమి వేశాడు. సూర్యోదయం అయిపోతుందని, ఇక అక్కడ ఉండకూడదని అతను ఆమెతో కదిలి ఒక తోవను పట్టి పోసాగాడు. గోప, మజిలీకి వేళయింది. మిగిలిన కథ వచ్చే మజిలీలో చెబుతాను అన్నాడు మణిసిద్ధుడు. గోపాలుడు కావిడి భుజానికి ఎత్తుకున్నాడు. చెల్లి సరోజిని, మనకిప్పుడు గమ్యస్థానమంటూ ఏదీ కనబడలేదు. తల్లిదండ్రులకి కూడా చెప్పకుండా వచ్చేశాను. వాళ్ళు నా కోసం ఎంతో విచారిస్తుంటారు. రాజుకి నా మీద అంత కోపం ఎందుకొచ్చిందో తెలియదు. మనము కుముద్వతి నగరం వెళ్ళడం ఉచితమేనా? నీకు వివాహం చేయాలి. నాకు మళ్ళీ రాజాశ్రయం లభిస్తే నీ పెళ్ళి వైభవంగా చేయగలుగుతాను కదా అన్నాడు ఘటదత్తుడు. అవును. అప్పుడు సరోజిని, అన్నా, నువ్వెప్పుడైనా అంతఃపురానికి వెళ్ళావా? ఆ స్త్రీలతో మాట్లాడేవా అని అడిగింది. అతను ఆ వివరాలు చెప్పగా విని ఆమె నవ్వుతూ, అలా వెళ్ళడమే నీకు ముప్పు తెచ్చింది. రాజులు దీర్ఘక్రోధులు. కొన్నాళ్ళు గడిస్తే కానీ వాళ్ళ కోపం తగ్గదు. అందుచేత మనం మరో దేశానికి పోదాం అంది. వాళ్ళిద్దరూ కొన్నాళ్ళు ప్రయాణం చేసి సింసుమార నగరానికి చేరుకున్నారు. దానికి రాజు చంద్రకేతుడు, మంత్రి సుమేధుడు. ఆ రాజుకు 4 కొడుకులు. సుముఖ, పద్మనాభ, చారుకర్ణ, పింగళాక్షులు. అనేక విద్యలలో వారు ప్రసిద్ధులు. వాళ్ళు 4 వీరిని చూశారు. ఆమె క్షత్రియ కన్య అయితే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఎందరో రాజకన్యలకు వంకలు పెట్టిన సుముఖుడు. వారి వృత్తాంతం తెలుసుకున్నందుకు 4 గుర్రాల మీద వారి వెనుక వెళ్ళారు. కానీ అప్పటికే వాళ్ళిద్దరూ ఒక బ్రాహ్మణుని ఇంట్లో ప్రవేశించడం వల్ల వీరికి వారి జాడ కనిపించలేదు. ఘటదత్తుడు భోజనం చేస్తుంటే బ్రాహ్మణులు మంత్రి వృత్తాంతం చెప్పుకుంటుంటే వివరం అడిగాడు. అందుకు వారు, మా రాజుకి 4 కొడుకులు, 4 రాజ్యాలేలగల సమర్థులే. వారిలో బుద్ధిమంతుడికే రాజ్యమిస్తానన్నాడు రాజు. అది తేల్చి చెప్పమని మంత్రి అడిగాడు. అతను తెలుసో తెలియకో పెద్దవాడు సుముఖుడే బుద్ధిమంతుడన్నాడు. మిగిలిన 3 రాజపుత్రులు మంత్రి మీద కోపించి బుద్ధి తారతమ్యానికి నిరూపించమని తగువ పెట్టారు. మంత్రి కారణం చెప్పకుండా అతనే బుద్ధిమంతుడని వాదించాడు. అప్పుడు వాళ్ళు అతన్ని వంచాలని బంగారం, మణులు, తాపితం చేయబడిన ముద్రికను దొంగలించారు. 1 నెల వ్యవధిలో ఆ ముద్రికనెవరు దొంగలించారో చెప్పలేకపోతే ముందు వెనకాలు ఆలోచించకుండా నోటికొచ్చింది మాట్లాడేవాడు మంత్రి పదవికి అనర్హుడు కాబట్టి అతన్ని ఉద్యోగంలోంచి తీసేస్తామన్నాడు రాజు. ఆ ముద్రికను ఎవరు తీశారో మంత్రి ఎలా చెప్పగలడు? అతను చాలా ధర్మాత్ముడు. అందుచేత ప్రజలు రాజు వద్దకు వెళ్ళి ఎవరు చెప్పలేని విషయాలు అడిగి ప్రధానిని వంచడం రాజనీతికే కళంకం. అందుచేత మంత్రి విషయంలో రాజుగారిచ్చిన ఆజ్ఞను ఉపసంహరించుకోమని విన్నపం చేశారు. కానీ రాజు వారి మాటను ఆలకించలేదు. దానితో మంత్రి మంచం పట్టాడు. రేపటితో గడువు ముగుస్తుంది అని చెప్పారు. 4 ఎవ్వరు అపహరించారో చెప్పలేకపోతే ఇంకేం బుద్ధిమంతుడు అని నవ్వింది సరోజిని. నువ్వు చెప్పగలవా అడిగాడు ఘటదత్తుడు. అంతలో ఆ ఇంటి ఇల్లాలు వచ్చి, అమ్మా, నువ్వు సరస్వతీదేవిలా ఉన్నావు. ఏదైనా ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకో. ఆ మంత్రి భార్య అనసూయ వంటిది. దాన ధర్మాలు చేసే దొడ్డ ఇల్లాలు. ఆమెను నీ వద్దకు తీసుకొచ్చేదా అని అడిగింది. సరోజిని ఘటదత్తుడి వైపు చూసింది. రాజులకు విశ్వాసం ఉండదు అని గొనుక్కుంటున్న అతను అంగీకారం తెలపగా ఆ ఇల్లాలు మంత్రి భార్య వద్దకు వెళ్ళి, మా ఇంటికి రాజకుమార్తె వంటి ఒక చిన్నది వచ్చింది. మీ కథ విని అది గొప్ప పని కాదని ఆక్షేపించింది. నువ్వొక్కసారి అక్కడికి వస్తే మీ ఆపద తొలగుతుంది అని ఆమెనెలాగో బండెక్కించి సరోజిని వద్దకు తీసుకువచ్చింది. అమ్మ, నీ గురించి ఈమె చెప్పింది. మా ఆపద దాటించడానికి వచ్చిన సరస్వతివో పార్వతివో అయ్యుండాలి నువ్వు. మరెవరు ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేరు అని దీనంగా ప్రార్థించింది. అందుకు సరోజిని,
అమ్మ, దీనికి పెద్ద ఆలోచన అక్కర్లేదు. ఆ నలుగురిని ఒక గడియ నాతో మాట్లాడేటట్టు చెయ్యి. ఆ ముద్రిక ఎవరు తీశారో చెబుతాను అంటూ ఆమెకు కొన్ని మాటలు చెప్పి పంపించింది. ఆవిడ ఆ మాటలను తన భర్తకు చెప్పడంతో అతను ఆశ్చర్యంతోనూ సంతోషంతోనూ పల్లకి పంపి వారినప్పటికప్పుడే తమ ఇంటికి రప్పించాడు. ఎలా చెబుతావు? నీ దగ్గర ఏదైనా ప్రభావం ఉందా అని అడగ్గా అప్పటికి తోచినట్లు చెబుతాను అనేసిందామె. మరునాడు మంత్రి రాజు దగ్గరికి పోయి, దేవా, మీరడిగిన దానికి నా కూతురు సమాధానం చెప్పగలదు. ఇవాళ సభ చేయించండి. మీ నలుగురు కొడుకులని రప్పించండి. తెర వెనుక ఉండి మా అమ్మాయి మీ అబ్బాయిలతో కొంచెం మాట్లాడి ముద్రికనెవరు తీశారో చెబుతుంది అన్నాడు. రాజు అలాగే అని మంత్రి కోరినట్లే సభ తీర్చాడు. సరోజిని పల్లకి ఎక్కి సభాభవనానికి వచ్చి తెరమాటును కూర్చుంది. రాజపుత్రులు కూడా సభ అగ్రభాగంలో ఆసీనులయ్యారు. ఇక నువ్వు నీ ఉపన్యాసం ప్రారంభించవచ్చును అని మంత్రి సరోజినికి తెలియజేయడంతో ఆమె ఇలా చెప్పసాగింది. దేవప్రస్థమనే పట్టణంలో కీర్తిచంద్రుడనే రాజు ఉండేవాడు. అతనికి ముసలి వయసులో ప్రభావతి అనే కూతురు పుట్టింది. ముల్లోకాలలోనూ అలాంటి సుందరి లేదని చెప్పవచ్చు. ఆమెకు 5 ఏళ్ళు రావడంతోనే ఆ రాజు సకల కళా నిపుణుడైన కళానిధి అనే బ్రాహ్మణుడి వద్ద ఆమెను చదివించసాగాడు. ప్రభావతి 8 ఏళ్లకే 14 విద్యలు సాంప్రదాయాలు తెలుసుకొని విదుషీమణి తల్లి అని పేరు పొందింది. అప్పటికి ఆమెలో యవ్వనం పడచూపగా తండ్రి ఆనతి ప్రకారం గురువుకి దక్షిణ ఇవ్వడానికి పట్టు చీర కట్టుకొని అలంకరించుకొని బంగారు పళ్ళెం నిండా దీనారాలు పోసుకొని వెళ్ళగా గురువే గుర్తుపట్టలేక ఆమెను అలా చూస్తుంటే మనసు వికారం పొంది, దీనిని భార్యగా పొందిన వాడికి త్రిలోకాధిపత్యం దేనికి అనుకున్నాడు. నా మనోరథం వెల్లడించేదా? ఇది చాలా నీచమైన కోరిక. దీనికి సిగ్గు వావి వరుసలు ఉండవు. ఇది నా మరణానికే వచ్చిందేమో అని మోహంలో పడిపోయాడు. ఆమె అతని దగ్గరగా వెళ్ళి, ఆర్య, నీవు నాకు తండ్రిలా లాలిస్తూ సకల విద్యలు నేర్పావు. నా జీవితం ధారపోసిన నీ రుణం తీర్చుకోలేను. విద్య అనే నేత్రమిచ్చిన గురువు తండ్రి కంటే అధికుడంటారు. నీ శిష్యురాలిపై అనుగ్రహముంచి గురుదక్షిణ స్వీకరించి అంతఃపురవాసానికి అనుజ్ఞయువు అని ప్రార్థించింది. రాజపుత్రి, నువ్వు చెప్పినట్లే గురువు దైవం కన్నా ఎక్కువే. భక్తిగల శిష్యుడు చేయదగినది కూడనిది అని ఆలోచించకుండా గురువు కోరిక తీరుస్తాడు. నువ్వు అలాంటి దానివని నాకు తెలుసు. నాకు ఈ దినారాలతో పని లేదు. నువ్వు అంతఃపురంలోకి వెళ్తానంటేనే నా గుండె పగిలిపోతుంది. ఎవరి మీద ప్రీతి మమకారం పెట్టుకోకూడదు అన్నాడు అతను దీనంగా. అందుకామె, గురువు తండ్రి లాంటివాడు కనుక గురుదర్శనం ఎప్పుడూ దూష్యం కాదు. నేనంతఃపురం ప్రవేశించినా మీరు వచ్చి పోవచ్చు. మీ ఇంట్లో ఏ కార్యం జరిగినా నేను వస్తుంటాను. ఇందుకు మీరు విచారించనక్కర్లేదు. గురుదక్షిణ స్వీకరించి నన్ను ఆశీర్వదించి పంపండి అని ప్రార్థించింది. అతను అస్పష్టంగా ఏదో మాట్లాడేసరికి, నాతో సందేహంగా మాట్లాడతారేం? మీ కోరిక చెప్పండి, నా తండ్రితో చెప్పి తీరుస్తాను అంది ఆమె. ఇక అతను, నీతో నిజం దాచడం ఎందుకు? మదనుడు నీ రూపం ఎరవేసి నన్ను బాధిస్తున్నాడు. ఒకసారి నీ అధరామృతం ఇస్తే బతుకుతాను, లేకపోతే నాకు చావే గతి అనేశాడు. ఆ మాటలు విని ఆమె పళ్ళెం వదిలేసి ఏదో ఆలోచించి, ఆర్య, శిష్యురాలికి కూతురికి ఇంత భేదముందా? ఎంత నీచుడైనా పుత్రికని మోహిస్తాడా? నాకు విద్యలు గరిపిన నీకు నా మీద వలపెలా కలిగింది? చాలు చాలు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకో అని అతను సిగ్గుపడేలా చెప్పింది. అతనొక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి, రాజపుత్రి, నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమే. ధర్మశాస్త్ర పురాణాలు చదివిన నాకు ఇలాంటి నికృష్ట బుద్ధి పుట్టడం పూర్వజన్మలో చేసిన పాపమే. ఇంద్రియాలు నా ఆధీనంలో లేవు. నేనేం చేసేది? బ్రహ్మ తన కూతురు భారతిని, గౌతముడు అహల్యని వరించిన ఉదంతాలు గ్రహించి నన్ను అనుగ్రహిస్తే అనుగ్రహించు, లేకపోతే నీ ఎదుటే మన్మదాగ్నిలో మాడి మరణిస్తాను. ఆ కార్యం ఎక్కువో బ్రహ్మహత్యా పాతకం ఎక్కువో ఆలోచించుకో అన్నాడు. విప్రుడా, గౌతముడు అహల్యని పెళ్లాడి తన కోరిక తీర్చుకున్నాడు. అది తప్పు కాదు.
నువ్వు మా తండ్రిని అడిగి నన్ను పెళ్లాడితే నీ ఇష్టం వచ్చినట్లే ప్రవర్తిస్తాను. ఇప్పుడు నేను అస్వతంత్రురాలిని. ధర్మ విరుద్ధమైన పనులు నేను చెయ్యను. నా కోసం అనవసరంగా మరణించకు. ప్రభావతి, అన్నీ తెలిసిన నువ్వే అలా అంటే నేనేం చెప్పగలను? మీ తండ్రి నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాడా? నీకు నాకు ఎంత వ్యత్యాసం ఉంది? సూర్యుణ్ణి కుంతి కలిసినట్లు నువ్వు నన్ను కూడాలి అన్నాడు అతను. కుంతికి కలవరాలు నాకు లేవు. నేనిప్పుడు నీ ఇష్టం తీరిస్తే ఉభయలోకాలకి చెడతాను. కులటనై అందరి చేత అసహించుకోబడతాను. అనుచితమైన పని చేయడానికి నా అంతరంగం అంగీకరింపదు. మాటలతోనూ శాస్త్రాలతోనూ నేను నీకు సమాధానం చెప్పలేను. ధర్మమో అధర్మమో నాకీ బుద్ధి పుట్టింది. గురువుని, బ్రాహ్మణుడిని, ఆశ్రితుణ్ణి, పండితుణ్ణి కనికరించి నన్ను బతికించు అంటూ అతను ఆమె పాదాల దగ్గర చతికిలబడ్డాడు. ఆమె ఆలోచనలో పడింది. ఇంద్రియాలు పండితుడిని కూడా మోసం చేస్తాయనేది నిజమే. ఎలాంటి పండితుడు ఎటువంటి తుచ్చమైన కోరికకు లొంగిపోతున్నాడు? నేను కాదంటే తప్పకుండా చచ్చిపోతాడు. ఈ ఆపద తప్పించుకోవడం ఎలా అని యోచించి, గురువర్యా లే, ధర్మసూత్రం వివరించాను. నీ కోరికని వేరొకలా తీరుస్తాను అంది. ఎలా తీరుస్తావు? ఆ మార్గం ఏమిటి అంటూ అతను తటాలున లేచి కూర్చున్నాడు. భర్త అనుమతితో పరపురుషునితో కూడినా తప్పులేదు. నాకు వివాహమయ్యాక తొలిరేయి పతిని ప్రార్థించి నీ వద్దకు వస్తాను. అప్పుడు నీ కోరిక తీర్చుకుంటే ధర్మలోపం ఉండదు. రాజపుత్రి, పతి అనుమతి అనే మాట నా కన్నీరు తుడవడానికే. ఎవరైనా అందుకు అంగీకరిస్తారా? సరేలే, నువ్వు ఇంటికి పో, నేను కాటికి పోతాను అని కన్నీరు కార్చాడు. ఎక్కువ మాటలతో పని లేదు. ఆ వేళ రాత్రి నేను మీ వద్దకు రాకపోతే గురుహత్యా పాతకానికి గురవుతాను. ఇంతకంటే చెప్పక్కర్లేదు అంటూ తాను తెచ్చిన దినారాలు ఇచ్చి వెళ్ళిపోయింది. తొందరలోనే ఆమె ఒక రాజకుమారుడికిచ్చి తండ్రి వివాహం చేశాడు. మొదటి రాత్రి చాలా అందంగా అలంకరించుకొని భర్తకు ప్రీతి కలగజేస్తూ కొంచెం పరిచయం కాగానే సిగ్గును వెనక్కి నెట్టి, మనోహర, మిమ్మల్ని భర్తగా పొందడం నా పూర్వజన్మ పుణ్యం. మీ సుగుణాలు విని నాలాంటి భాగ్యశాలి లేదని ఎంతో మురిసిపోతున్నాను. ఇలాంటి సమయంలో నేను సిగ్గు విడిచి మాట్లాడడానికి కారణముంది. నా అభిమతం తీరుస్తానంటే చెబుతాను. అన్ని ధర్మాలు తెలిసిన మీకు నేను చెప్పక్కర్లేదు అంది వినయంగా. అతను ఆమె మాటలకు చాలా ఆనందించి ఆమెను ముద్దు పెట్టుకొని, నీ కోరిక త్వరగా చెప్పు అన్నాడు. నా కోరిక మీకు చాలా కోపం తెప్పిస్తుందని తెలిసినా తెగించి అడుగుతున్నాను. ధర్మసూక్ష్మం ఆలోచించి నన్ను మన్నించండి అంటూ ఆమె జరిగినదంతా చెప్పింది. అది విని అతను నివ్వెరపోయాడు. ఇదే నీ కోరిక? మంచి జానవే అంటూ ఎకశక్యంగాను నిష్ఠూరంగాను మాట్లాడాడు. ఆర్యపుత్ర, భార్యకు భర్త కంటే దైవం లేదు. భూతదయ బోధించుటచే గురు మరణానికి విరచి అలా అంగీకరించవలసి వచ్చింది. నన్ను కామిని అనుకుంటే ఇప్పుడే మీ పాదాల దగ్గర మరణిస్తాను. పతి మెచ్చని బతుకు కంటే సతికి నీచం మరొకటి ఉండదు అంటూ ఆమె విలపించింది. పెళ్లికి ముందే ఇలాంటి శపథం చేయడం ఆశ్చర్యంగా ఉంది. మగడు వినని వాడైతే ఏం చేసేదానివి అని అడిగాడు. నా వ్రతానికి దైవం తోడుపడతాడని, త్రికరణ శుద్ధిగా భర్తను దైవంగా ఎంచే భార్య మాట భర్త వింటాడని నా చిత్తశుద్ధే అలాంటి శపథం చేయించింది అంది ప్రభావతి. ఆమె మాటలకు సంతోషించి ఆమె స్వభావాన్ని అర్థం చేసుకొని అతను నీ ప్రతిజ్ఞ చెల్లించుకొని రా అని అనుమతించాడు. ఆమె పరమ సంతోషంతో బంగారు పళ్ళెంలో పలహారాలు పట్టుకొని ఇల్లు వదిలి గాఢాంధకారంలో గురువు ఇంటికి బయలుదేరింది. తోవలో భయంకరంగా ఉన్న దొంగలు కొందరు ఆమెను అడ్డగించి నగలు ఒలిచి ఇవ్వు అని గద్దించాడు. ఆమె త్రుళ్ళిపడి, అన్నలారా, నేను గురుకార్యం మీద వెళ్తున్నాను. 2 గడియల వ్యవధి ఇవ్వండి. మీ నగలన్నీ తెచ్చి మీకిస్తాను. ఇప్పటికి నన్ను వెళ్ళనివ్వండి అని ప్రార్థించింది. వాళ్ళు పకపకా నవ్వి, నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి. మేం వాటిని నమ్మం. దొంగలం, మాకు దయేమిటి? గురువుగారి పనికి నగలెందుకు అంటూ ఆక్షేపించారు. ఆమె తన వృత్తాంతం చెప్పింది. వాళ్ళు మరింత నవ్వి, చిల్లర పనులకు పోయే నిన్ను అసలు నమ్మం అన్నారు. నగలు వల్చి ఇమ్మని గద్దిస్తూ
ఆమె పంచభూతాల మీద ఒట్టు వేసి తాను కామాభిలాషతో వెళ్ళడం లేదని, నగలు లేకుండా వెడితే గురువు మరోలా భావించవచ్చని, అతను ఆ మాటలు నిలుపుకుందుకు తన మాట నిలుపుకుందుకు సాయం చెయ్యమని అనేక విధాలుగా మొరపెట్టుకునేసరికి వాళ్ళకి దయ కలిగి వేగంగా వెళ్ళిరా, రాకపోయావంటే నీ పని పట్టక మానం అని హెచ్చరించి వదిలారు. ఆమె వెళ్ళేసరికి గురువు పెట్టి నిద్రపోతున్నాడు. అతనిని మేలుకొలిపేసరికి ప్రభావతిని చూసి గుర్తుపట్టలేక భూతమో కామినో అని ప్రాణభయంతో పారిపోబోతుంటే అతనిని పట్టుకొని, నేను ప్రభావతిని, పతి అనుమతితో వచ్చాను, మీ ఇష్టం తీర్చుకోండి అంది. అతను ఉలిక్కిపడి ఆమె పాదాలకు నమస్కరిస్తూ, తల్లి, నువ్వు త్రిలోకమాతవి, మహాపతివ్రతవి. నేను మదాంధుడినై వివేకం కోల్పోయి ఆనాడు అలా కోరాను. నిన్ను ముట్టుకొని నేను బతకగలనా? నీ పాదరేణువు నా శిరస్సున తాల్చిన పాపాలను పటాపంచలు చేసుకుంటాను అంటూ ఆమెను స్తుతించి ఆమె కానుకలను అంగీకరింపక తానే కొత్త బట్టలు పెట్టి ఆమెను బతిమాలి పంపివేశాడు. ప్రభావతి దొంగలున్న చోటికి వచ్చి, అన్నలారా, నేను వచ్చాను, మీ నగలను వేగంగా తీసుకోండి, మీ దయ వలన నా కార్యం మరోలా ముగిసింది, నేను వేగంగా ఇంటికి పోవాలి అంది వాళ్ళు. అమ్మ, నువ్వు లక్ష్మీదేవివో పార్వతివో, నీ దర్శనం వల్ల మాకు చాలా ధనం దొరికింది, నీ సత్యానికి మెచ్చుకుంటున్నాం, నీ నగలు మాకొద్దు, నువ్వు మా తోబుట్టువి, మేమే నీకు కానుకలిస్తాం, తీసుకెళ్ళు అన్నారు. అన్నలారా, చోరులకుండని దయ దాక్షిణ్యాలు చూపి నాకెంతో ఉపకారం చేశారు, అదే నాకు 10,000. ఉపకారం చేసిన సోదరులకు ఈ పాటి సొమ్ములివ్వడం అబ్బురం కాదు అంటూ నగలివ్వబోయినా వారు తీసుకోక బలవంతంగా కొన్ని నగలు ఆమె కొంగున ముడివేసి ఇంటి వరకు సాగనంపి వెళ్ళారు. భార్యని రహస్యంగా అనుసరించి అన్నీ చూసి ఆమె పవిత్రతకు సంతోషిస్తూ ఏమీ ఎరుగని వాడిలా నిద్ర నటిస్తున్న భర్తని మేల్కొల్పడానికి ఆమె వీణ తీసుకుని సంగీతం పాడసాగింది. అతను కళ్ళు తెరిచి, పోయి వచ్చావా, గురుదక్షిణ శాంతం ముట్టజెప్పావా, గురువుని సంతోషపెట్టావా అని అడిగాడు. ఆమె జరిగినదంతా చెప్పింది. అతను ఆ మాటలు నమ్మనట్లు ఆడవాళ్ళు అబద్ధాలకు నిలయాలు అనేది నిజమయ్యింది. చేసిన పని చెబితే తప్పేమిటి? నీకు దొంగలు ఊరికే నగలిచ్చి పంపారంటే నమ్ముతానా? మొదట వలిచిన గురువు ఇంతలోనే వృద్ధుడైపోయాడా? నీ మాటలు ఎలా నమ్మేది? నువ్వు భూతదయగలదానివి కదా, అడిగిన వారి కోరికలు తీరుస్తుంటావు అంటూ ఆక్షేపించాడు. ఆమె నీళ్లు నిండిన కళ్ళతో తలెత్తి, ప్రాణేశ్వర, నేను చెప్పినది నిజమని అగ్ని పరీక్షలో తేల్చుకోండి, ఊరికే నన్ను సూటిపోటి మాటలతో బాధించకండి, మొదట చూపిన దయను మరింతగా చూపండి అని ధీనంగా ప్రార్థించింది. అతను ఆమెను కౌగిలించుకుని, ప్రేయసి, చింత వదులు, నీ వెంట తిరిగి నీ శీలాన్ని పరీక్షించాను, నీలాంటి సత్యసంధురాలిని పెళ్ళాడి నేను ధన్యుణ్ణయ్యాను, మా వంశం పావనమయ్యింది అన్నాడు. అతను ఆమెతో కలిసి చిరకాలం భూమి మీద సుఖించాడు అని చెప్పి, రాజపుత్రులారా, ఈ కథంతా విన్నారు కదా. ప్రభావతి భర్త ఉపాధ్యాయుడు, దొంగలు వీరిలో ఎవరో ఉత్తములో గుణదోషాలు విమర్శించి చెప్పండి, మీ బుద్ధి కౌశలం చూస్తాను అంది సరోజిని. అప్పుడు సుముఖుడు, ప్రభావతి ఉత్తమురాలు, సత్యవ్రతంలో హరిశ్చంద్రుణ్ణి మించిపోయింది అన్నాడు రెండవవాడు. ప్రభావతి లాంటి పతివ్రతలు చాలామంది ఉంటారు, కానీ ఆమె భర్త లాంటి శాంతమూర్తి మరెవరూ ఉండరు అంటూ అతన్ని పొగిడాడు. మూడవవాడు మన్మధుణ్ణి కూడా జయించి ఆ సమయంలో ఎంతో ధర్మబుద్ధిని ప్రదర్శించిన గురువే ఉత్తముడు అన్నాడు. అన్నలారా, మీరు ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. రాజపుత్రిక భర్త ఉపాధ్యాయుడు, విద్యావంతులు కనుక వారి నీతి ప్రవర్తన వింతేమీ కాదు. ధర్మాధర్మ వివక్ష లేకుండా దోపిడీ చేసుకునేవారు అలా దయగా ప్రవర్తించారు, వారికంటే ఉత్తములెవరు అన్నాడు ఆఖరివాడు. నలుగురు ఈ విషయం మీద చాలాసేపు వాదించుకున్నారు. అదంతా వింటున్న సరోజిని వారిని ఆపి, పింగళాక్షుడా, నువ్వే ఆ ముద్రికను తీశావు, వేగం తెచ్చివు అంది. ఆ మాటకు అతను తెల్లబోతూ అన్నల మొహాల్లోకి చూశాడు. నువ్వు నిజంగా తీస్తే దాచకూడదు, మంత్రిపుత్రిక చాలా తెలివైనదని సంతోషించవలసిందే అన్నారు వాళ్ళు. దేవి,
నేను ముద్రిక తీశానన్నావు, అందుకు నిదర్శనమేమిటో చెప్పాలి అన్నాడు అతను. రాజపుత్ర, సూక్ష్మ విషయాలు విచారించి బుద్ధిమంతులు దోష విమర్శన చేస్తారు. దాని కారణాలు హృదయానికే తెలుస్తాయి. మా తండ్రి మీలో సుముఖుణ్ణి బుద్ధిమంతుడని చెప్పినట్లే నేను నిన్ను నిరూపించాను. దానిలో నిజానిజాలు మీకే తెలుసు అంది. అందుకతను, దేవి, ఆ ముద్రికని నేనే తీశాను. నీ బుద్ధిబలానికి చాలా మెచ్చుకుంటున్నాను. కానీ ఆ రహస్యం ఎలా తెలుసుకున్నావో వినాలని కుతూహలంగా ఉంది, చెప్పు అని బతిమాలాడు. నేనిది ఎలా చెప్పానో మీరే ఆలోచించి చెప్పాలి. అలా చెప్పినవాడే బుద్ధిమంతుడు అంది సరోజిని. పద్మనాభ, చారుకర్ణ, పింగళాక్షులు ఆలోచించి తమకేమీ తెలియలేదన్నారు. అప్పుడు సుముఖుడు బాగా ఆలోచించి, పింగళాక్షుడు నువ్వు చెప్పిన కథలోని దొంగలను మంచివాళ్ళనడం వల్లనే అతని దొంగతనం చేసి ఉంటాడని ఊహించావేమో అన్నాడు. అవును, అదే నిజం. ఏ పని చేసేవారికి దాని మీదకి మనసు పోతుంటుంది. అందుకే పింగళాక్షుడు దొంగలు మంచివాళ్ళన్నాడు. సుముఖుడు ఆ సూక్ష్మాన్ని గ్రహించాడు. అలాగే మా తండ్రి సుముఖుడు బుద్ధిమంతుడని చెప్పాడు. ఇప్పుడైనా మీరు సమ్మతిస్తారా అని అడిగింది సరోజిని. ఆ ముగ్గురు రాజపుత్రులు సిగ్గుపడి ఊరుకున్నారు. అప్పుడు చంద్రకేతుడు మంత్రిని కౌగిలించుకొని, నీ బుద్ధిబలం తెలిసే వీళ్ళకి తెలిసి రావాలని అలాంటి కట్టడి చేశాను. నువ్వు, నీ కూతురు వీళ్ళకి చక్కగా బుద్ధి చెప్పారు. ఒకవేళ నువ్వు అలా చేయలేకపోయినా నిన్ను శిక్షిస్తాననుకున్నావా అని మంత్రిని ఓదార్చి అప్పటికప్పుడే సుముఖుణ్ణి రాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేయడానికి నిశ్చయించాడు. అంతటితో ఆనాటి సభ ముగిసింది. సరోజిని పల్లెకి ఎక్కి మంత్రిగారింటికి వెళ్ళిపోయింది అని కథను అప్పటికి అక్కడ నిలిపాడు మనిషిద్ధుడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.